ఇప్పుడు నీ రివ్యూ చూసే చాలామంది సినిమాకెళ్తారు. ఇప్పుడు ఒక సినిమా అస్సలు బాలేదనుకో, హ్మ్. దానికి నీ మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేసి అంటే రివ్యూ చెప్తావు? లేదా వద్దులే ఈ సినిమాకి రివ్యూ చెప్పడమే మానేద్దాం అని డిసైడ్ అవుతావా? లేదు చెప్తాను. బట్ అది కొంచెం ఎలా ఉంటదంటే ఆహ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'గుంటూరు కారం' ఇది ఎగ్జాంపుల్ తీసుకుంటే, అది ఇప్పుడు బేసిక్‌గా ఫ్యాన్స్‌కి బాగా నచ్చుతోంది. ఫ్యాన్స్ రీ రిలీజ్‌కి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బట్ వెన్ రిలీజ్ అయిన టైంలో అంత ఎక్సైట్ చేయలేకపోయింది. 1 AM షోకెళ్ళాను 'భ్రమరాంబ'లో. బట్ అంత ఎక్సైట్ చేయలేకపోయింది. సో, దాంట్లో ఏ ఫ్యాక్టర్స్ నేను హైలైట్ చేసి చెప్పానంటే, సో, ఇనీషియల్‌గా మహేష్ బాబు గారివి వన్ లైనర్స్, మహేష్ బాబు గారి డాన్స్ అండ్ తర్వాత ఆయన ఓవరాల్ స్క్రీన్ ప్రెజెన్స్. ఆ డామినేషన్ ఏదైతే ఉందో అది పీక్స్ ఉంటది 'గుంటూరు కారంలో.' ఆ కాన్సెప్ట్‌ని కన్వే చేయడంలో ఎక్కడో త్రివిక్రమ్ గారు ఫెయిల్ అయ్యారు. మనకి అది ఆ 'గుంటూరు కారం' అనే టైటిల్ వచ్చింది. సో, మనం మాస్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అండ్ ఆ 'బీడీ 3డీలో కనబడిందా' అనే డైలాగ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకొక మాస్ ఎలివేషన్ థింగ్స్. అక్కడికెళ్ళాక ఏంటంటే ఆయన 'అలవైకుంఠపురంలో' టైప్ ఒక క్లాస్ ఇవ్వడం వల్ల మనకెక్కడో ఎక్కలేదు అది ఆ టైంకి. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు అది వేరే విషయం. బట్ ఆ రివ్యూలో నేనేం చెప్పా? ఫస్ట్ ఇవన్నీ హైలైట్ చేశా. సో, వాట్ ఈస్ దేర్ టు ఎంజాయ్ అది జెప్పేస్తాను. తర్వాత ఇంకేమీ లేదు అనే విషయాన్ని మనం కన్వే చేసుకుంటాం. ఇవి గాకుండా ఇంక మిగతా పోర్షన్ ఆఫ్ మూవీ ఏదైతే ఉందో అది బాలేదు గాబట్టి, సో, అది ఇంకా హైలైట్ జేసుకుంటాం. సో, అప్పుడేంటంటే బాలేదన్న విషయం అర్థమవుతది. మనకి ఇప్పుడు ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్‌కి అవి అవి నచ్చుతాయి డెఫినెట్‌గా. వాళ్ళు ఓకే. లెట్స్ చెరిష్ దిస్ మూమెంట్స్ అనే ఫీలింగ్ ఉంటది వాళ్ళకి. అలా ఉంటది. అండ్ ఇప్పుడు అసలు ఫ్యాన్స్‌ని అసలు కన్సిడర్ చేయొద్దంటారు కొంతమంది రివ్యూస్ చెప్పేటప్పుడు. అది తప్పది. ఇప్పుడు నువ్వు ఒక నార్మల్ సినిమాకి నీకొక 1,00,000 వ్యూసొచ్చి, ఒక పెద్ద హీరో సినిమాకి నీకు 10,00,000 వ్యూసొచ్చాయంటే, ఆ డిఫరెన్స్ ఏంటి? ఫ్యాన్సే గదా! సో, అది.